ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బైక్ పైన వస్తుంటే నేను ఇంకా బస్సులో వెళ్తున్నాను. ఈ రోజే నాకు బైక్ కొనేసివు, లేకపోతే నాకు చాలా అవమానం. రాము, నీ చదువు కోసం నేను రాత్రింబవళ్ళు ఆటో తోలుతున్నాను. నీ ఫీజులు పుస్తకాలు అన్నీ నా శక్తికి మించి చూస్తున్నాను. ఇప్పుడు 3 లక్షల బైక్ అంటే నా వల్ల కాదురా. నువ్వు మారవు నాన్న, ఎప్పుడు అదే పాత పాట. నాన్న పాత ఆటో నడుపుతాడని కాలేజీలో చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఆ బైక్ కావాలి అంతే. రాము, రాము, ఏంట్రా ఆ మాటలు? నేను బతుకున్నాను కదా, నీకేదైతే కొనిస్తానురా. ప్లీజ్ నాన్న. మరి కొనివ్వు, లేకపోతే ఇంక నువ్వు నన్ను చూడలేవు. ఏమైందండి? రాము అల్లరిని నిజం చేస్తాడేమోనని నాకు భయంగా ఉంది. ఏం చేస్తాం సుశీల, వాడు బతుకుండాలి కదా. మనవాడికంటే ఏది ఎక్కువ కాదు. మరి బైక్ డబ్బులు? అప్పులు వాడి దగ్గర తీసుకున్నాను. ఆటో పత్రాలు, ఇల్లు పత్రాలు అన్నీ తన దగ్గర పెట్టాను. వడ్డీతో కలిపి తట్టెడవుతుంది. కానీ వాడి మొహంలో సంతోషం చూడాలి కదా. ఈ ఒక్కసారికి సర్దుకుపోదాం. డోంట్ గో టూ ఫాస్ట్. వాడు ఎంత సంతోషంగా ఉన్నాడో చూసారా? ధర్మయ్య గారు మీరేనా? అవునండి. ఏం జరిగింది? మీ కొడుకు రాము ఒక యాక్సిడెంట్లో ఓవర్ స్పీడ్, హెల్మెట్ లేదు, రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. అక్కడికక్కడే ఆశలు ఆశయాల మధ్య ఒక సన్నని గీత ఉంటుంది. అది దాటితే విషాదమే మిగులుతుంది.